ఎలా ఉన్నారు? నేను మీ దీపుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను ఒక 2 విషయాల మీద షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే చింతపండు మన ఫేస్కి అప్లై చేసుకోవచ్చా? అసలు అప్లై చేసుకోవటం వల్ల ఎందుకు అప్లై చేసుకుంటారు, దానివల్ల అప్లై చేసుకుంటాం వల్ల ఏంటి మనకు రిజల్ట్ అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఏంటంటే బీట్రూట్ గురించి అండి. బీట్రూట్ వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే నేను ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్ అనేది చేస్తానండి డైలీ. సో ఈరోజు నేను సూప్ చేయబోతున్నాను, అది మీద నేను షేర్ చేసుకుంటాను. మీకు వ్లాగ్ అనేది కంటిన్యూ అయిపోతుంది. సూప్ అయిపోయిన తర్వాత అసలు చింతపండు గురించి ఫేస్కి ఎందుకు అప్లై చేసుకోవచ్చా లేదా అనేది, అలాగే బీట్రూట్ వల్ల ఉపయోగాలు ఏంటి మీతో నేను షేర్ చేసుకుంటాను. లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి. అలాగే ఆ ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి. బెల్ సింబల్ క్లిక్ చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. సరేనండి, ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మీడియం సైజు బౌల్ తీసుకోవాలండి మన సూప్ రెడీ చేసుకోవడానికి. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ వేసాను, అంటే అది చిన్న ప్యాకెట్నే, సో అందు గురించి నేను తక్కువనే వేసాను వాటరు. మన మెజర్మెంట్ని బట్టి వేసుకోవాలంటే ఎంత ప్యాకెట్ చిన్నదైతే కొంచెం వేసుకోవాలి వాటర్. మనకు తెలిసిపోతుంది ఎంత వాటర్ వేసుకోవాలి అనేది, సో దాన్ని బట్టి మనం వేసుకోవడమే. కానీ సూప్ అయితే చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. హాట్ సోర్ వెజ్ సూపు. ఒక్కోసారి టమాటో సూప్ చేస్తాను, ఈరోజు ఇది చేశాను నేను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తాగుతారు. సూప్ చేస్తున్నాననేసరికి వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం అంతా వచ్చేస్తుంది. ఇది ఒక 1 మినిట్లో అయిపోతుంది అంటారు, కానీ ఒక 5 మినిట్స్ దీన్ని మనం వేసిన తర్వాత బాయిల్ చేస్తేనే టేస్ట్ అనేది వస్తుందండి, చాలా బాగుంటుంది. పోసి వెంటనే కట్టేస్తే అసలు బాగోదు, ఎందుకంటే కొంచెంసేపు అది మరుగుతేనే, ఏదైనా మరుగుతేనే కదా టేస్ట్ అనేది ఉంటుంది. సో అలా కొంచెంసేపు మనం కదుపుతూ ఉండాలి. అది పౌడర్ వేసిన తర్వాత, లేకపోతే కింద గడ్డలు అనేది కట్టేస్తుంది. అలా గడ్డలు కట్టకుండా మనం స్పూన్ పెట్టి కదుపుకోవాలండి. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ దాంట్లో ఉన్నది సరిపోదు, కొంచెం మనం ఎంత అవసరం లేదు, కొంచెం సాల్ట్ వేసుకుని మనం అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. లేకపోతే లోపలంతా గడ్డలు కట్టేస్తుంది మనం స్పూన్తో కదపకపోతే. చూసారు కదా, లాస్ట్ వచ్చేసరికి ఇలా బాయిల్ అవుతుంది 5 మినిట్స్లో. ఇలా బాయిల్ అయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఇలా అంటే మనకి తెలిసిపోతుంది సూప్ రెడీ అయింది లేనిది అన్నట్టు. సో ఒక 5 మినిట్స్ ఆగాక మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టండి, మరీ హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మరీ లో ఫ్లేమ్ కూడా అవసరం లేదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, మా పిల్లలు అయితే రెడీగా కూర్చున్నారు. ఇద్దరు సైలెంట్గా కూర్చోండి అంటే ఈ టైంలో మాత్రం సైలెంట్గా ఉంటారు. చూపించాక వాళ్ళ రియాక్షన్ చూడండి, ఎంతలా ఎంజాయ్గా, ఎంత హ్యాపీగా ఉన్నారో. ఫుడ్ అయితే తిన్నారు, కానీ ఇటువంటి సూప్స్ కానీ మ్యాగీ కానీ ఇటువంటి అయితే చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా కూర్చుంటారు. సైలెంట్గా కూడా కూర్చుంటారు. లేకపోతే పెట్టను చేయను, నేను పెట్టను అంటే సైలెంట్గా అలానే కూర్చుంటారు. లేకపోతే వంటగదిలోకి వచ్చి నేను చేస్తాను కొట్టుకుంటూ ఉంటారు. సో అందు గురించే మీకు సూప్ కావాలంటే అక్కడ కూర్చోండి అంటే మంచిగా కూర్చున్నారు, తింటున్నారు. హాయ్ చెప్తారంట వాళ్ళు, చూపించమన్నారు. సరే అని వీడియో తీశాను. సూప్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హాట్గా ఉంటుంది కాబట్టి అందరు పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తాగుతారు. సో చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఈవినింగ్ టైంలో అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఒక టైంపాస్ కూడా అవుతుంది మంచిగా చేసుకుని కూర్చొని తాగటం వల్ల. ఇక్కడ నుంచి ఈ వ్లాగ్ అయిపోయిన వెంటనే మీకు ఇక్కడ నుంచి నేను చెప్పాను కదా చింతపండు వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే మన బీట్రూట్ తాగటం వల్ల దాన్ని ఉపయోగాలు ఏంటి మీకు ఇక్కడ నుంచి నేను చెప్పబోతున్నాను. ఇక్కడ నుంచి కంటిన్యూ అయిపోతుంది, వచ్చేయండి. చింతపండు గురించి మీకు ఇందాక వివరించాను కదండి. అసలు చింతపండు సిట్రిక్ యాసిడ్ ఉన్న చింతపండు ఆరోగ్యపరంగానే కాకుండా మన చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. చింతపండు రసాన్ని మన ముఖానికి రాసుకోవటం వల్ల, అది ఆరిన తర్వాత చల్లని నీటితో కడుక్కోవటం వల్ల చర్మం అనేది చాలా కాంతివంతంగా ఉంటుందండి, చాలా బ్రైట్గా ఉంటుంది. మనకి కంటి కింద బ్లాక్ స్పాట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగా క్లియర్ చేస్తుందండి. అసలు ఎలా అప్లై చేసుకోవాలంటే చింతపండులో కొంచెం పాలు వేసి మిక్సీ చేసి
ఆ వచ్చిన ఆ జ్యూస్ని మన ఫేస్కి అంతా అప్లై చేసుకుని డ్రై అయిన తర్వాత మనం నార్మల్ వాటర్తో కూల్ వాటర్తో మనం ఫేస్ అనేది వాష్ చేసుకోవటం వల్ల ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చలు పోతాయండి, కంటి కింద ఉన్న డాట్స్ అనేవి పోతాయి, అలాగే పింపుల్స్తో వచ్చిన మచ్చలు కూడా క్లియర్ అయిపోతాయండి. చింతపండు వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయి. మనకి ఆరోగ్యపరంగానే కాకుండా మన చర్మ సౌందర్యానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే బీట్రూట్ జ్యూస్ అండి. బీట్రూట్ తీసుకోవటం వల్ల ఉపయోగాలు ఏంటంటే అందరికీ తెలిసిన కామన్ పాయింట్ ఒకటే కదండి, ఏంటంటే బ్లడ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు చాలామంది డాక్టర్స్ కానీ ఎవరైనా చెప్పేది అదే, బీట్రూట్ జ్యూస్ తాగు, క్యారెట్ జ్యూస్ తాగు అని చెప్తా ఉంటారు కదా. బీట్రూట్ జ్యూస్ తాగటం వల్ల మన స్కిన్ కూడా చాలా బ్రైట్గా ఉంటుందండి. అలాగే మెదడుకు రక్త సరఫరా అనేది జరుగుతుంది. మన బ్రెయిన్ కూడా చాలా అంటే చాలా షార్ప్గా వర్క్ అవుతుందండి. అలాగే లేజినెస్ని కూడా తీసేస్తుందండి, బద్ధకం అనేది పోతుంది. రోజంతా చాలా ఉల్లాసంగా హ్యాపీగా యాక్టివ్గా ఉంటారు. ఇంకోటి ఏంటంటే గర్భిణీ స్త్రీలకు ఇది కానీ ఈ జ్యూస్ కానీ తాగితే లోపల బిడ్డ ఎదుగుదలకు ఫోలిక్ యాసిడ్ని అందిస్తుందండి. లోపల బిడ్డ ఎదుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది. సో డైలీ గర్భిణీ స్త్రీలు కొంచెం బీట్రూట్ జ్యూస్ తాగడం మంచిదండి. అలాగే మన ఫ్యాట్ ఉంటుంది కదండి, మన బాడీలో ఉన్న కొవ్వును కూడా ఈ బీట్రూట్ జ్యూస్ తగ్గిస్తుందండి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ రెండు మీకు చింతపండు ఆరోగ్యపరంగానే కాకుండా మన చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి బీట్రూట్ అండి. బీట్రూట్ వల్ల ఉపయోగాలు కూడా మీరు విన్నారు కదా. ఈ రెండు మీకు ఎంతగానో నేను యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి, బెల్ సింబల్ క్లిక్ చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. బెల్ సింబల్ క్లిక్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ వస్తాయండి. దాంట్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మరెన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.